హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హనీ బ్లాగ్స్. సో నా ఫ్రెండ్స్ లో చాలా మంది కాదులేండి, కొంతమంది యూట్యూబ్ ఛానల్ రీసెంట్ గా స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా వీడియోస్ చేద్దామని. సో నా దగ్గర చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ ఎలా చేస్తారు, అవి ఏ యాప్ లో చేస్తారు, ఎలా చేస్తారు, కొంచెం చెప్పండి అని చెప్పి చాలా మంది అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో మనం వీడియోస్ ఎంత బాగా చేస్తామో అది చాలా మందికి రీచ్ అవ్వడానికి థంబ్నెయిల్స్ చాలా యూజ్ అవుతూ ఉంటాయి. అది కూడా ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశారో వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది. ఎందుకనంటే ఆల్రెడీ ఫేమస్ అయిన వాళ్ళు ఎలాంటి వీడియోస్ పెట్టినా సరే జనాలు చూస్తారు. కానీ మనం కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు మన వీడియోస్ వాళ్ళకి రీచ్ అవ్వాలని అంటే థంబ్నెయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే మనం చేసే వీడియో దేనికోసం చేస్తున్నాం, మన వీడియోలో ఏ టాపిక్ ఉంది అనేది మనం థంబ్నెయిల్ లో మెన్షన్ చేస్తాం అనమాట. అట్లీస్ట్ అది చూసైనా సరే మన వీడియోస్ ఓపెన్ చేయడానికి ఛాన్స్ ఉంటది. అందుకని యూట్యూబ్ కి థంబ్నెయిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ థంబ్నెయిల్స్ దేంట్లో చేస్తారు, ఎలా చేస్తారు అనేది, అండ్ ఎంత ఈజీగా చేస్తారు, ఎంత ఈజీ వేలో చేస్తారు, అది కూడా సిస్టమ్ యూజ్ చేయకుండా మొబైల్లోనే మనం అది ఎలా చేస్తారు అనేది నేను ఈ రోజు మీకు క్లియర్ గా చెప్తా. సో థంబ్నెయిల్స్ దేంట్లో చేస్తారనంటే, థంబ్నెయిల్స్ చేయాలంటే మనకు ఒక యాప్ కావాలి. ఆ యాప్ ఏంటంటే, మీరు మీ మొబైల్లోనే ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ లోకి వెళ్ళి క్యాన్వా అని టైప్ చేయండి. క్యాన్వా అని టైప్ చేస్తే క్యాన్వా డిజైన్ ఫోటో అని చెప్పేసి మీకు చూపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు అదైతే డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఆ యాప్ ఓపెన్ చేస్తే సో మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయ్యాక ఈ సెర్చ్ దగ్గర వెళ్ళి మీరు సెర్చ్ లో యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని కొట్టండి. యూట్యూబ్ థంబ్నెయిల్స్ అని కొడితే మీకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. దీని మీద యూట్యూబ్ థంబ్నెయిల్ మీద మీరు క్లిక్ చేసుకుంటే ఎగ్జాక్ట్ సైజ్, మన యూట్యూబ్ వీడియో ఏ సైజ్ ఉంటుందో మన థంబ్నెయిల్ కూడా పైన అదే సైజ్ లో ఉండాలన్నమాట. సో ఈ యూట్యూబ్ థంబ్నెయిల్ అని కొట్టగానే మనకు ఆ సైజెస్ లో ఉన్న పోస్టర్స్ మనకు చూపిస్తుంది అనమాట దీంట్లో. సో ఇందులో కొన్ని ప్రో అని చూపిస్తుంది, అది మనం డౌన్లోడ్ చేసుకోలేము. కానీ కొన్ని ఇందులో ప్రో అని లేకుండా జస్ట్ నార్మల్ గా చూపిస్తూ ఉంటాయి. సో వాటి మీద మనం క్లిక్ చేసుకోవాలి. ఒకటి మీకు మీ టాపిక్ కి సంబంధించింది, దానికి సంబంధించినట్టుగా మీకు ఏదైనా కనిపిస్తే మీరు దాని మీద క్లిక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఈజీగా ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉందండి. సో నేను ఇది సెలెక్ట్ చేసుకున్నా. సో మీకు ఇప్పుడు ఈ ఫోటో దగ్గర మీ ఫోటో ఏదైనా సరే పెట్టుకోవాలంటే దీని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ రీప్లేస్ దగ్గర క్లిక్ చేసి మీ గ్యాలరీలో మీరు ఏదైతే ఫోటో పెట్టుకోవాలనుకుంటున్నారో సో ఆ ఫోటోని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ ఫోటో అనేది ఇక్కడ మీకు వచ్చేస్తుంది. సో ఇది మీరు సైజ్ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ ఉంది, ఇక్కడ మీరు మీకు సంబంధించిన మ్యాటర్ రాయాలనుకుంటున్నారు. సో దీనికి మీరు దాని మీద క్లిక్ చేసి ఎడిట్ చేసుకొని ఫర్ సపోజ్ ఈ రోజు మా ఇంట్లో మీకు తెలుగులో కావాలి అని అంటే మాత్రం మీరు తెలుగుకి సంబంధించిన కీప్యాడ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది ఎలా చేసుకోవాలనేది మీకు తెలిస్తే డౌన్లోడ్ చేయండి. లేదు అని అంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఎలా చేయాలని చెప్పి, నేను అది కూడా చెప్తాను. సో ఈరోజు మా ఇంట్లో నేను మా తమ్ముడు అని పెట్టేసి ఇలా పెట్టేశాను. సో దీన్ని మీరు ఎలా అయినా సరే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేరు ఇలా ఉంది కదా, ఇప్పుడు దీంట్లో ఎఫెక్ట్స్ అని ఉంటాయి. ఈ ఎఫెక్ట్స్ లో మీకు కొన్ని అంటే మనకి ఎలా కావాలి అని అంటే అలా ఉంటాయి అనమాట. ఇలా ఉంది. ఇప్పుడు మీకు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ మిడిల్ లో మీకు సెట్టింగ్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే థిక్నెస్ ఎక్కువ కావాలనుకుంటే థిక్నెస్ ఎక్కువ చేసుకోవచ్చు. సో మీకు ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ నచ్చకపోతే మీరు ఇక్కడ కలర్ దగ్గర క్లిక్ చేసుకుని బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. లేదా ఆల్రెడీ బ్లాక్ ఉంది కాబట్టి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుని
ఇప్పుడు దీని మీద మళ్ళీ క్లిక్ చేసుకొని ఈ కలర్ దగ్గర మీరు కలర్ చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఇది పెట్టుకోండి, లేదా బ్లాక్ కలర్ పెట్టుకోండి. ఇక్కడ చాలా కలర్స్ ఉంటాయి, ఇందులో మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఈ ఎఫెక్ట్స్ లోకి వెళ్ళి దీని మీదకి వెళ్ళి మీరు ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ థిక్నెస్ ని పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు, ఇలా తగ్గించుకోవాలనుకుంటే ఇలా తగ్గించుకోవచ్చు అనమాట. సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఈ వ్లాగ్ మీకు ఉంచాలనుకుంటే ఉంచండి, లేదనంటే డిలీట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకా మీకు ఇక్కడ కింద ఎలిమెంట్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే, అంటే దానికి డెకరేషన్ లాగా మీకు సంబంధించిన ఏమన్నా కనిపిస్తే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఇక్కడ మీరు లవ్ అని టైప్ చేయండి. లవ్ అని టైప్ చేస్తే దానికి సంబంధించిన గ్రాఫిక్స్ లేదంటే స్టిక్కర్స్ ఇవన్నీ మీకు కనిపిస్తుంటాయి. సో ఇక్కడ సిఆర్ అని కొడితే మీకు ఏవైతే అన్ని కనిపిస్తాయి. ఇందులో ప్రో అనేవి మీరైతే ఏం చేయకండి, ప్రో అనేవి మనం డౌన్లోడ్ చేసుకోలేము. ఏవైతే ఆ ప్రో లేకుండా నార్మల్ గా ఉంటాయో, ఇది ఉంది ఇలాంటివి మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇలా సింబల్ ఉంది, ఇలా ఇక్కడ ఈ సైడ్ పెట్టుకోండి. సో చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎలాంటిది కావాలంటే అలాంటివి మీరు సెర్చ్ బార్ లోకి వెళ్ళి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ లవ్ అని టైప్ చేశాం కదా, ఇక్కడ మీరు స్టార్స్ అని పెట్టండి. స్టార్స్ అని పెట్టి సెలెక్ట్ చేస్తే మీకు స్టార్స్ వస్తాయి. అలా మీకు ఏది కావాలని అంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఈ ఎడిటింగ్ లో ఇంకా చాలా ఉంటాయి, కానీ మీకు ఎందుకు ఇంత ఈజీది చెప్పానంటే, మీరు అట్లీస్ట్ మీరు స్టార్ట్ చేయడం ఎలా చేయడం అనేది మీరు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయిపోతారు. కాబట్టి అందులో ఉన్న సెట్టింగ్స్ ఇంకా ఎఫెక్ట్స్ కానీ అన్ని మీకు ఆటోమేటిక్ గా వస్తాయి. సో చాలా సింపుల్ గా ఇప్పుడు ఇక్కడ ఒక ఫోటో ఉంది, ఇక్కడ మీరు ఇంకా వేరేది కూడా పెట్టుకోవాలనుకుంటే ఇంకా వేరేది కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు దీని మీద కాపీ చేసి పేస్ట్ చేస్తే ఇది సేమ్ ఇది ఇలా ఇంకోటి వస్తుంది, ఇలా వస్తుంది. లేదా మీకు ఇక్కడ ఇంకొక ఫోటో కావాలి, సో దీని మీద మీరు రీప్లేస్ చేయండి. దీని మీద క్లిక్ చేసి ఈ కింద రీప్లేస్ అని ఉంది కదా, రీప్లేస్ చేసి ఇంకా వేరే మీకు ఏదైనా ఫోటో కావాలంటే వేరే ఫోటో పెట్టుకోండి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ ఫోటో కొంచెం మనకు బ్రైట్నెస్ కావాలంటే ఈ కిందికి వస్తే ఇక్కడ అడ్జస్ట్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చేస్తే మీరు దీని బ్రైట్నెస్ పెంచుకోవాలనుకుంటే బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, ఇలా కాంట్రాస్ట్ పెంచుకోవాలనుకుంటే కాంట్రాస్ట్, అలా మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఫొటోస్ ఇంకా మీకు ఎన్ని కావాలంటే అన్ని యాడ్ చేసుకోవచ్చు. అంటే మీ వీడియో లోపల ఏముంది దానికి సంబంధించిన ఫొటోస్ మనం ఇక్కడ పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా మంచి ఆప్షన్స్ ఉంటాయి ఈ యాప్ లో. మీరు స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి వెళ్ళి ఇలా సింపుల్ గా మీరు స్టార్ట్ చేశారనుకోండి, మీరు ఇంకా చేసే కొద్దీ మీకు ఎక్కువ ఐడియాస్ వస్తూ ఉంటాయి. కాబట్టి క్రియేటివ్ గా మీరు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. సో ఇది ఈ రోజు వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలని అంటే చెప్పండి, నేను చేయడానికి రెడీగా ఉన్నా. అండ్ నెక్స్ట్ వీడియోస్ కూడా ఎలా ఎడిట్ చేయాలనేది నేను ఇంకొక వీడియో చేసి చెప్తా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.